ఈ వీడియో ఒకసారి చూడండి. ఇతనెవరో కాదు, ఒక హిందూ మైనారిటీ. ఇతని పేరు దీపు చంద్రదాస్. సుమారుగా 27 ఏళ్ళు ఉంటాయి. అతను ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అయితే ఇటీవల కాలంలో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, కొలీగ్స్ తోటి మాట్లాడాడు. జనరల్‌గా డిస్కషన్ పెట్టుకుంటా ఉంటాం. ఆ డిస్కషన్‌లో అందరి దేవుళ్ళు ఒకటే అనే పదాన్ని మాట్లాడాడో లేదో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అది రూమర్‌గా క్రియేట్ అయ్యి అక్కడున్న జనాలకి కోపం వచ్చి ఒక గుంపుగా చేరి సుమారు ఒక 150 మంది ఉంటారు. వాళ్ళు అతన్ని ఫ్యాక్టరీ నుంచి బయటికి తీసుకొచ్చి అతన్ని కొట్టి, చంపి ఒక చెట్టుకి ఏలాడదీసి నిప్పంటించారు. అయితే ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. అక్కడున్న జనాలు అంత కోపంగా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అసలు విషయం మీకు తెలియాల్సింది. డిసెంబర్ 12న షరీఫ్ ఉస్మాన్ హదీపై జరిగిన హత్యాయత్నం. అతని ట్రీట్మెంట్ సింగపూర్‌లో తీసుకుంటుండగా చనిపోయాడు. అతని మరణానికి భారతే కారణమంటూ బంగ్లాదేశ్‌లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. అదే కారణంగా జనాలలో ఉద్రిక్తం రేగి ఈ దీపు చంద్రదాస్ తన కొలీగ్స్‌తో మాట్లాడిన మాటలు అది కూడా రూమర్‌గా క్రియేట్ అయ్యి అతన్ని అంత దారుణంగా నడి రోడ్డుపై చెట్టుకు వేలాడదీసి నిప్పండించడం చాలా చాలా దారుణం. ఇది జరిగిన 2, 3 రోజులకే మరొక ప్రమాదం. రాజ్‌బారీలోని అమృత్ మండల్ అనే వ్యక్తిని, సుమారుగా అతని ఏజ్ కూడా 29 ఇయర్స్ ఉండొచ్చు. అయితే నాకు దొంగతనం గొడవలో తనని చంపారని అక్కడున్న న్యూస్ ఛానెల్స్ చెప్తున్నాయి. కానీ అమృత్ మండల్ కూడా ఒక హిందువే. అయితే ఇది వరకే కాదు, ఇంతకు ముందు కూడా చాలా అక్కడ హిందూ మైనారిటీల మీద చాలా చాలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే కాదు, బంగ్లాదేశ్‌లో పద్మా నది ఒడ్డున చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో అక్కడున్న గుళ్ళల్లో ఒకప్పుడు భజనలు, కీర్తనలు వినిపించేవి. అది మెల్లగా ఇప్పుడు మూగబోయాయి. అయితే హిందూ మైనారిటీ మీద జరిగే అక్రమాన్ని ఎవరు ఆపలేరా? దీని మీద మన ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా వీడియోని లైక్ చేయండి. జై హింద్.